గ్రీన్లాండ్ నార్త్ అట్లాంటిక్ పర్టికులర్గా ఆర్క్టిక్లో జియో స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. దాని లొకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయని చెప్పి కూడా చాలా వినికిడి. వీటన్నిటి కోసం ఆయన గ్రీన్లాండ్ గురించి ఆలోచిస్తున్నారు. మనందరూ తెలుసు, గ్రీన్లాండ్ అనేది ఒక అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అండర్ డెన్మార్క్ కింద అటానమస్ సెల్ఫ్ రూల్ టెరిటరీ అనమాట. గ్రీన్లాండ్లో 90% నేటివ్ పాపులేషన్ ఇన్యూట్స్ అని చెప్పి వాళ్ళు ట్రైబ్స్ అనమాట, అబారిజినల్స్ టైప్ అనమాట. వాళ్ళు అక్కడ రెయిన్ డీర్స్ వాటిని నర్చర్ చేస్తూ వాటిని పెంచుకుంటూ వాటితోనే జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోతున్నారని వాళ్ళ బాధ. డెన్మార్క్ కింద వాళ్ళని చాలా డిస్క్రిమినేట్ చేస్తున్నారని, వాళ్ళని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నారని, వాళ్ళకి స్వతంత్రం అవ్వాలని, స్వతంత్రం వస్తేనే వాళ్ళు బతకగలరని వీళ్ళు కోరుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు కూడా గ్రీన్లాండ్కి ఇండిపెండెన్స్ కావాలి, ఎందుకంటే గ్రీన్లాండ్కి స్వతంత్రం వస్తే కనుక గ్రీన్లాండ్కి తన సొంత ఫారెన్ పాలసీ ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది. అప్పుడు ఇంకా గ్రీన్లాండ్కి దగ్గర అవ్వచ్చు. అమెరికా కోరిక ఏంటంటే గ్రీన్లాండ్ని ఏదో కొనేయాలి, లేదా గ్రీన్లాండ్ పైన పెత్తనం సాధించాలి, లేదా గ్రీన్లాండ్ని మభ్యపెట్టాలి. గ్రీన్లాండ్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, దాంతోపాటు గ్రీన్లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్క్టిక్ రీజియన్లో గ్రీన్లాండ్ అనేది చాలా క్రక్స్ అనమాట. ఒకవేళ గ్రీన్లాండ్లో మనం కనుక పట్టు సాధిస్తే, అంటే హూ ఎవర్ రూల్స్ వరల్డ్స్ ఐలాండ్స్ రూల్స్ ద వరల్డ్ అంటారు. ఐలాండ్స్ని మనం పట్టుకోగలిగితే, స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్న ఐలాండ్స్ని ఖచ్చితంగా ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్ ఈ ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యంగా రష్యాకి ప్రాపర్ చెక్ పెట్టచ్చు అనమాట.